ఓకే ఇప్పుడు వెళ్ళిపోక ఇలా చూపించి ఇప్పుడు ఇటు. హాయ్ ఫ్రెండ్, ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఈరోజు పూజకి పౌర్ణమి పూజకి వచ్చా. కార్తీక పౌర్ణమి పూజలు అమ్మ వాళ్ళు ప్రతి సంవత్సరం చిన్నప్పటి నుంచి అలవాటు. అలాగే ఈరోజు కూడా అనుకోకుండా వచ్చాను. చాలా బాగా జరిగింది. చూడండి ఫ్రెండ్స్ పూజ. సో మాట్లాడుతుండే నువ్వు మాట్లాడుతుండే. సో పూజ కంప్లీట్ అయ్యింది. అమ్మ వాళ్ళందరూ టెంపుల్కి వెళ్ళారు దీపం పెట్టుకోవడానికి. పెట్టుకొని వచ్చే లోపల ఇలా నేను ఒక వ్లాగ్ చేస్తున్నాను పూజ అయిందని. అసలు పూజ మందిరం చూపిస్తాను ఫ్రెండ్స్, రండి. ఇదే ఫ్రెండ్స్ అసలు పూజ మందిరం అమ్మ వాళ్ళ ఇంట్లోని. ముందు ఈ దేవుడికి దీపం పెట్టి నానమ్మ తాతయ్య వాళ్ళందరికీ అన్నీ పెట్టేసి అక్కడ పూజ చేసుకొని ఇప్పుడు అక్కడికి వెళ్ళాము. సో ఇది ఈరోజు అమ్మ వాళ్ళ ఇంట్లోని పూజ. కార్తీక పౌర్ణమి పూజలు. సో నాన్నగారు గిఫ్ట్లు తీస్తాం. ఫ్రెండ్స్ ఇంకొకటి మర్చిపోయాను, మా నాన్నగారు చాలా మంచి ఆర్టిస్టు. ఇవన్నీ మా నాన్నగారు మెమోంట్స్, అన్నీ మెమోంటోస్ చాలా చాలా వచ్చాయి, ఇంకా చాలా ఉన్నాయి లోపల. చూడండి, మా నాన్నగారు ఒక మృదంగ ఆర్టిస్టు. చాలా హరికథలు, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, కూచిపూడి, భరతనాట్యం చాలా చాలా అన్నీ. అతని పేరు కల్లేపల్లి కృష్ణమూర్తి గారు. మా ఫాదరు చాలా మంచి ఆర్టిస్టు. విశాఖపట్నంలోనే కాదు అన్ని అక్కడ కూడా అతను చాలా ఎన్నో ప్రోగ్రామ్స్, ఎన్నో వేల ప్రోగ్రామ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. మా నాన్నగారిని కూడా మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇది మా అమ్మ వాళ్ళ హౌస్. మా నాన్నగారితో మా నాన్నగారే వీడియో తీస్తున్నారు నాకు. అది ఫ్రెండ్స్ మీరే చూసి చెప్పాలి మా అన్న పూజ ఇంట్లో, అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ ఎలా అయింది ఏంటి అనేది. సో ఫ్రెండ్స్ బాయ్, థ్యాంక్ యూ. మా ఫాదర్ ఇతనే మంచి ఆర్టిస్ట్, చాలా పెద్ద ఆర్టిస్ట్ వైజాగ్లో. నేను ఆర్టిస్ట్ని 55 సంవత్సరాల నుంచి ఆర్ట్లో అలా ఉన్నాను. నేను మొత్తంగా ఆర్టిస్ట్ని. కూచిపూడి డ్యాన్సులకి, భరతనాట్యంకి, హరికథలకి, పాట కచేరీలకి ఎన్నో వేల ప్రోగ్రాలు ఇచ్చి ఉన్నాను. ఈ విధంగా విశాఖపట్నంలోనే సీనియర్గా ఉన్నాను. మీ అందరి ఆశీర్వచనం నాకు అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.